లేవగానే నేను ఉదయం తీసుకునేటటువంటి ఆహారంలో నిన్ను నరికి పచనం చేసి నేను తినేటటువంటి అల్పాహారంగా పెడతారు. అంటే టిఫిన్ కింద అనుకోండి, పెట్టేస్తారు అని. అశోకవనికా మధ్యే మైథిలీ నియతామియం తత్రేయం రక్షతాంగూఢం యుష్మాభి పరివారిత. భయంకరమైనటువంటి స్వరూపాలు కలిగిన రాక్షస స్త్రీల్ని పిలిచాడు. ఈ సీతమ్మని అశోకవనానికి తీసుకెళ్ళండి, శిశుపావృక్షం కింద కూర్చోపెట్టండి, మీ అందరూ భయంకరమైన స్వరూపాలతో చుట్టూ నిలబడండి. ఎలా పీడిస్తారో తెలుసా ఈవిడ్ని? తత్రైనాం తర్జనైరోరైః పునఃస్వాం చైశ్చ మైథిలీం అనయధ్వం వశం సర్వ వన్యాం గజవధూమివ. ఏనుగు, చాలా మదించినటువంటి ఏనుగు తిరుగుతుంటుంది అరణ్యంలో. ఆ ఏనుగుని పట్టుకోవడానికి ఒక పెద్ద గొయ్యి తవ్వి దాని మీద పుచ్చిపోయిన కర్రల్లాంటివి పెట్టి తృణములను పరుస్తారు, అంటే గడ్డిని పరిస్తే ఆ ఏనుగది గొయ్యని తెలియక ఆ కర్రల మీద నడుస్తుంది, విరిగిపోయి గోతులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొంతకాలం ఆహారం పెట్టకపోతే నీరసించిపోతుంది. నీరసించిపోయిన తర్వాత అప్పుడు అంకుశాలు పెట్టి పొడుస్తారు. పొడిస్తే ఇంకా చేసేది లేక లొంగిపోతుంది. మీరు కూడా ఇచ్చి ఇవ్వనట్టు బతికి బతకడానికి మంచినీళ్లు, బతికి బతకడానికి ఆహారం, బతికి బతకకుండా శూలాల్లాంటి మాటలతో పొడి చేస్తూ మంచి మాటలతో భయానకమైన మాటలతో భయపెట్టి ఈ సీతమ్మని నా దారిలో పెట్టండి అన్నాడు. ఇది మీకు నేను ఇస్తున్న ఆజ్ఞ, తీసుకెళ్ళండి అన్నాడు. నిజంగా తల్లి వాడు పెట్టిన అన్నం తిందనుకుంటున్నారా? దేవేంద్రుడు పంపించేవాడు ఆ తల్లికి పాయసం. రామచంద్రమూర్తి పృథివీ మండలంలో ఎక్కడున్నా ఆయనకి దక్కు కాక అని ఆవిడ భూమి మీద పెట్టేది. అందుకని ఆ తల్లి తపస్విని అయి జీవించింది. నవిందతే తత్రతు శర్మ మైథిలి విరూపనేత్రాభిరతీవ తర్జిత పతిం స్మరంతి దయితం చ దైవతం నిచేతనా బుద్ధయశోక పీడిత. ఆ తల్లి ఆ వికృత నేత్రములు కలిగినటువంటి రాక్షస స్త్రీలందరూ చుట్టూ భయపెడుతుంటే శోకమునకు గురి అయి ఏడుస్తూ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని శోకతప్తయై ఏ విధమైనటువంటి సుఖమును పొందజాలక ఉన్నది. అక్కడ రామచంద్రమూర్తి మృగాన్ని సంహరించారు. గబగబా బయలుదేరి వచ్చేస్తున్నారు. ఆ మాంసం పట్టుకుని వస్తుంటే విచిత్రంగా వెనక నుంచి నక్క ఒకటి కూత కూసింది. తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వనోధగోమాయు విననాదాస్య పృష్ఠతః. వెనక నుంచి నక్క అంత గట్టి కూత కూస్తే అది దుశ్శకునం. దానితో పాటుగా సీతమ్మ ఏమైపోయిందో అని బెంగ పెట్టుకుని వస్తున్నటువంటి రాముడి చుట్టూ దీనంగా ఏడుస్తూ దీనుడైనటువంటి రాముణ్ణి చూస్తూ మృగాలన్నీ ఎడమవైపు నుంచి ప్రదక్షిణంగా తిరిగాయి. అలా తిరిగితే అదొక అపశకునం. కాబట్టి తప్పకుండా సీతమ్మ తల్లికి ఏదో ప్రమాదం వచ్చిందని బెంగ పెట్టుకుని వస్తున్నారు. వస్తుంటే ఎదురి నుంచి లక్ష్మణమూర్తి వచ్చారు. వచ్చి రాముడితో కలిశారు. లక్ష్మణుణ్ణి చూడగానే రామచంద్రమూర్తి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయి, అమ్మో ఏదో ప్రమాదం జరిగిపోయింది, ఎందుకు వచ్చేశాడు లక్ష్మణుడని. అహో లక్ష్మణ గర్హ్యంతే కృతం యస్త్వం విహాయతాం సీతామిహ గత సౌమ్య కచ్చిత్వస్తి భవేదిహ. సీత నదిలి లక్ష్మణ ఎందుకు వచ్చేశావు? సీతమ్మ ప్రమాదంలో ఉందని నేను అనుకుంటున్నాను. క్షేమంగా ఉంటుందా, బ్రతికుంటుందా? నాకు నమ్మకం లేదు. ఎందుచేత అంటే ఖరదూషణాదులనేటటువంటి రాక్షసుల్ని సంహరించిన తర్వాత రాక్షసులు నా మీద పగబట్టారు. మారీచుడు మరణిస్తూ హా సీత హా లక్ష్మణ అన్నాడు. సీతమ్మ నిన్ను నిగ్రహించి పంపేసి ఉంటుంది, నువ్వు వచ్చేశావు. వచ్చేసిన తర్వాత సీతమ్మని రాక్షసులు అపహరించడమైనా జరిగుంటుంది, లేదా ఆవిడ కుత్తుకని నలిపేసి ఆవిడ్ని తినేయడమైనా జరిగుంటుంది. ఏదో ప్రమాదకరమైనటువంటి పని జరుగుంటుంది. లక్ష్మణ నువ్వు ఇలా వస్తావని నేను ఊహించలేదు, నువ్వు రాకుండా ఉండవలసింది అని పాపం భయపడిపోతూ వెడుతూ ఈ ముఖం పెట్టుకుని నేను ఎలా వెళ్ళను అంతఃపురానికి. వెళ్ళిన తరువాత అందరూ ఎదురొచ్చి సీతమ్మ ఏది అని అడిగితే ఏమని చెప్పుకోను. అరణ్యవాసానికి తనని అనుగమించి వచ్చినటువంటి సీతమ్మని రక్షించుకోలేని పరాక్రమహీనుడు రాముడని అందరూ చెప్పుకుంటుంటే ఆ మాటలు విని నేను బతకనా? అసలు వెనక్కి రానే రాను. సీతమ్మ ఆశ్రమంలో కనపడకపోతే నా ప్రాణములను విడిచిపెట్టేస్తాను. సీతమ్మ కనపడకపోతే లక్ష్మణ నేను ఒక్క క్షణం బ్రతకలేను. ఏ సీతమ్మ యొక్క ఓదార్పు చేత 13 సంవత్సరముల అరణ్యవాసం క్షణంలా గడిపానో ఆ సీతమ్మ నాకంట పడనప్పుడు నాకు రాజ్యమక్కరలేదు, అంతఃపుర భోగములక్కర్లేదు. నువ్వు వెళ్ళి అయోధ్యానగరాన్ని చేరుకుని భరతుడితో నేను చెప్పానని చెప్పి భరతుడిని పట్టాభిషేకం చేసుకుని రాజ్యం ఏలమన్నానని చెప్పు. నా తల్లి కౌసల్య ఉరిపోసుకుని ప్రాణములు విడిచిపెట్టకుండా ఆ కౌసల్యని సేవించు. నేను తిరిగి వస్తే పిల్లనిచ్చిన మామగారు జనక మహారాజు వచ్చి, రామా నీకు కన్యాదానం చేశాను కదా, ఏదయ్యా సీతమ్మ అని అడుగుతారు. అడిగితే నేను జనకుడి ముఖంలోకి ఏ ముఖం పెట్టి చూడను, అందుకని నేను రాను. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ కనపడిందా? కనబడుతుంది, లేదా నేను రాను.
ఇక్కడే మీరు రాముడు నరుడిగా ఎలా ప్రవర్తిస్తాడో చూడాలి. చూడండి, మహర్షి ఎక్కడ రాముణ్ణి దైవంగా చూపించరు. ఇక్కడ ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే లక్ష్మణుణ్ణి పట్టుకుని అడిగారు. తము వాచ కిమర్థం త్వం ఆగతో పాస్యమైథిలీం యదసాతవ విశ్వాస్థ చనే విరహితామయా. నిన్ను నేను ఆజ్ఞాపించి వచ్చాను, నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ సీతమ్మని విడిచిపెట్టి రావద్దని. నా ఆజ్ఞ పాటించకుండా సీతమ్మని వదిలి నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చేసావు అరణ్యానికి అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, న స్వయం కామకారేణ తాం త్యక్వాహమీహాగతః ప్రచోదిత స్వయైవోగ్రై స్వత్సకాశమిహాగతః. అన్నయ్య, నా అంత నేనుగా రాలేదు, సీతమ్మని విడిచిపెట్టి రాలేదు. నీ మాట పాలిద్దామని ప్రతిక్షణం సీతమ్మ దగ్గరే ఉండి జాగ్రత్తగా కాపు కాశాను. కానీ ఆర్యేణేవ పరాకృష్టం హాసీతే లక్ష్మణేతి చ పరిత్రాహీతి యద్వాక్యం మైథిల్యాస్తృతింగతం. ఎప్పుడైతే అరణ్యంలోంచి నీ కంఠస్వరంతో హా సీత హా లక్ష్మణ అన్న మాటలు సీతమ్మ తల్లి విందో, నీయందుండేటటువంటి అపారమైనటువంటి ప్రేమ చేత భయవిహ్వల అయిపోయి సాతమార్త స్వరం శ్రుత్వా తవ స్నేహేన మైథిలి గచ్చ గచ్చేతి మామాహ రుదంతి భయవిహ్వల. ఏడుస్తూ లక్ష్మణ వెళ్ళు 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 అని నన్ను 1కి 10 మార్లు తొందర చేసింది. దానితో అయినా నేను ఒక మాట చెప్పాను, అమ్మా రాముడు ఎప్పుడైనా నీచంగా రక్షించండి రక్షించండి అన్న మాట రాముడి నోటి వెంట వస్తుందా? ఒక్కనాటికి రాదమ్మా. విగర్హితం చ నీతం చ కథమార్యోభిదాస్యతి త్రాహీతి వచనం సీతే యస్త్రాయే త్రిదిశావపి. ఒక్కనాటికి మా అన్నయ్య అలా అడవడు. అమ్మా నన్ను నమ్ము, నా మాట నమ్ము, రాముడికి ఏ ప్రమాదం లేదు, ఇది రాక్షసమాయ అని చెప్పానన్నయ్యా. కాని భావో మయి తవోత్యర్థం పాపయేవ నివేశితః వినస్తే భ్రాతరి ప్రాప్తుం నచత్వం మామవాప్స్యసి సంకేతాత్ భరతేనే త్వం రామం సమనుగచ్చసి క్రోశం తం హి యదాత్యర్థం నైవమభ్యవపద్యసే రిపు ప్రచ్ఛన్నచారీత్వం మదర్థమనుగచ్చసి రాఘవస్యం తరప్రేప్సు స్తథైవం నాభిపజ్యసే. నువ్వు భరతుడితో కలిసి కుట్ర చేసి నన్ను పొందడానికి అరణ్యవాసానికి రాముని వెంట వచ్చావని సీతమ్మ నన్ను ఒక కఠినమైన మాట అంటే నేనింక తట్టుకోలేక బయలుదేరన్నయ్యా వచ్చేశాను, నా యందు ఏ దోషం లేదన్నయ్యా, నన్ను మన్నించు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, అటువంటి పరిస్థితుల్లో అంత భయం కలిగితే, అటువంటి ప్రమాదాన్ని శంకిస్తున్నప్పుడు లక్ష్మణ నువ్వు చేసింది మంచి పనే, అలాంటప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావులే అంటాడా? అనడు. ఏమంటాడు? ఏదైనా లక్ష్మణ నీ తప్పు, నువ్వు విడిచిపెట్టి రాకుండా ఉండవలసిందే అని కదా నరుడిగా ఉన్నవాడు అనవలసిన మాట. అదే రాముడు అన్నాడు. ఆయన అన్నాడు, ఏవం బ్రువాణం సౌమిత్రిం రామస్సంతాపమోహితః అబ్రవీదృష్కృతం సౌమ్యం సౌమ్య తాం వినా యత్వమాగతః. నువ్వు ఎన్నైనా చెప్పు కాని లక్ష్మణ, సీతమ్మనొక్కదాన్ని అరణ్యంలో విడిచిపెట్టి నువ్వు మాత్రం ఇలా రాకూడదు. నేను చెప్పి వచ్చాను, నువ్వు లక్ష్మణ సీతమ్మని కాపాడు అని. సీతమ్మ నా మాటగా రాక్షసుడి మాట వినపడితే భయం చేత ఒక మాట అని ఉండవచ్చు, అంత మాత్రం చేత సీతమ్మని ఇడిచి వచ్చేసావా? ఇప్పుడు ఎంత ప్రమాదం సీతమ్మకి ఏర్పడిందో నువ్వు కోపానికి లోనైపోయావు. ఆ కోపానికి లోనైపోవడం చేత సీతమ్మని విడిచిపెట్టొచ్చావు లక్ష్మణ. ఎంత ప్రమాదం ఏర్పడిందో చూడు, ఇప్పుడు నేను ఏం చెయ్యను అని బాధపడుతూ గబగబా ఆ వనంలోకి ప్రవేశించారు, వాళ్ళు ఉండేటటువంటి ఆ ఆశ్రమంలోకి. కానీ ఆ అరణ్యంలోకి వనంలోకి ప్రవేశిస్తే సీతమ్మ లోపల కనపడలేదు. అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఆ ఆశ్రమం లోపలికి వెళ్ళాడు, సీతమ్మ కూర్చునే ప్రదేశాలన్నీ చూశాడు, బయటికి వచ్చాడు, ఆ మృగాల దగ్గర పరిగెత్తాడు, లేళ్ల దగ్గరికి పరిగెత్తాడు, జింకల దగ్గరికి పరిగెత్తాడు, పర్వతాల దగ్గరికి పరిగెత్తాడు, నదుల దగ్గరికి పరిగెత్తాడు, పెద్ద పులులను అడిగాడు, ఏనుగులను అడిగాడు, చెట్లను అడిగాడు. ఆఖరికి ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఓ ఏనుగా నీ తొండం ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి యొక్క ఊరువుల సౌందర్యం అలా ఉంటుంది, నీకు తెలుస్తుంది సీతమ్మ ఎక్కడుందో చెప్పవా అంటాడు. కర్ణికార వృక్షం దగ్గరికి ఎడతాడు. సీతమ్మకి కర్ణికార వృక్షం అంటే ఎక్కువ ఇష్టం, కాబట్టి నీకు సీతమ్మ అంటే ఇష్టం, కర్ణికార వృక్షమా నిజం చెప్పవా అంటాడు. మారేడు దళాల చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ మారేడు చెట్ట నీకైనా నిజం తెలుస్తుంది చెప్పవా అంటాడు. లేళ్ల దగ్గరికి, జింకల దగ్గరికి, చామరి మృగాల దగ్గరికి వెళ్ళి, మీతో సీతమ్మ కలిసి ఆడుకునేది, సీతమ్మకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, కాబట్టి నాకు చెప్పరా సీతమ్మ ఎక్కడుందో చెప్పండి అంటాడు. పాపం అక్కడ కూర్చుని ఏడుస్తాడు. అయ్యో రాక్షసులు వచ్చి సీతమ్మ యొక్క పీక నులిమేసి ఆవిడ రక్తాన్ని తాగేసి మాంసాన్ని భక్షిస్తుంటే హారామా హారామా అని అరిచుంటుంది. ఎంత అస్త్ర శస్త్ర సంపద తెలిసి మాత్రం నేనేం చెయ్యగలిగాను, సీతమ్మని కాపాడుకోలేకపోయాను అని భయపడి ఏడుస్తుంటే లక్ష్మణమూర్తి వచ్చి అన్నారు,
అన్నయ్య బెంగ పెట్టుకోకు, వదిన గోదావరి తీరానికి వెళ్ళి నీళ్లు తెస్తూ ఉంటుంది, లేదా గోదావరి ఒడ్డుకు వెళ్ళి ఒక్కొక్కసారి స్నానం చేయొచ్చు. అందుకని నేను వెళ్ళి గోదావరి తీరంలో తల్లి ఎక్కడ ఉందో చూస్తానని గబగబా గోదావరి ఒడ్డుకు వెళ్ళారు. వెళ్ళి పెద్దగా కేక వేశారు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. మళ్ళీ పరిగెత్తుకొచ్చారు. అన్నయ్య సీతమ్మ కనపడలేదు అన్నయ్య అన్నారు. రాముడు మళ్ళీ పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి, మళ్ళీ గోదావరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గట్టిగా గోదావరిని అడిగాడు, గోదావరి నిజం చెప్పి ఎక్కడుంది సీతమ్మ? నీకు తెలిసే ఉంటుంది, నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తూనే ఉన్నావు, నీకు తెలిసి ఎక్కడుంది సీతమ్మ చెప్పమన్నారు. అంటే అక్కడ ఉన్న పంచభూతములకి తెలుసుట, చూశాయిట. ఎవరు? పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. చెప్దామంటే వాటికి భయం. రావణాసురుడు జ్ఞాపకం వచ్చి గోదావరికి తెలుసు. గోదావరిని అడుగుతుంటే పంచభూతాలు గోదావరికి చెప్పేయట. గోదావరి చెప్పి రాముడి బాధ చూడలేకపోతున్నాం, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోయాడని చెప్పమన్నాయిట. చెప్పమంటే భూతాని రాక్షసేంద్రేణ వధార్హేణ కృతామితి నతాం శశంసు రామాయ తదా గోదావరీ నది తత ప్రచోదితా భూతైః శంసా స్మత్తాం ప్రియామితి నతు సాభ్యవదత్ సీతాం పృష్టా రామేణ శోచత రావణస్య తద్రూపం కర్మాణి చ దురాత్మనః ధ్యాత్వా భయాత్తు వైదేహీం సా నది నశశంసతోం. రావణుని యొక్క దుష్ట చేష్టితములు, వాడి భయంకరమైన స్వరూపము, వాడు చేసేటటువంటి పనులు జ్ఞాపకానికి వచ్చి గోదావరి నోరు విప్పలేదుట, చెప్పలేదుట. అదేమిటండి గోదావరి ఎలా చెప్తుంది అని అనుకోకండి. గోదావరి యొక్క అధిష్టాన దేవత ఉంటుంది, ఆవిడ చెప్పాలి. పంచభూతములు చెప్పమన్నా ఆవిడ చెప్పలేదుట, రావణుడికి భయపడిపోయి. ఇలా అంటుంటే అక్కడ మృగాలు కనపడ్డాయి. ఆ మృగాలను అడిగాడు, పెద్ద పులిని అడిగాడు, సింహాన్ని అడిగాడు, ఏనుగుని అడిగాడు, లేళ్లను అడిగాడు, జింకలను అడిగాడు. అవి అనుకున్నాయిట, రాముడి శోకాన్ని చూడలేకపోతున్నాం, ఎంత బాధపడుతున్నాడో రాముడు. రాముడికి సీతమ్మ ఎలా తీసుకుపోయారో చెప్దామంటే మనకి నోరేది, ఎలా చెప్తాం? మన్ని ఎవడో ఒకడు వేటాడి చంపేస్తాడు, ఇవాళ కాకపోతే రేపు చంపేస్తాడు. దిక్కుమాలిన రావణాసురుడు గురించి చెప్పాను. తింటే తినేస్తాడు. మృగాలు నయం ఒక్కొక్కప్పుడు. చెప్దాం అనుకున్నాయిట, రాముడి వంక చూసి ఏడ్చేయట, చెప్పడానికి నోరు లేదుట. అందుకని ఏం చేస్తాయి? ఆకాశం వంక చూస్తూ, దక్షిణ దిక్కు వైపు చూస్తూ సీతమ్మని ఎటెత్తుకుపోయాడో అటు పరిగెడుతున్నాయిట. మృగాలన్నీ అటే పరిగెడుతుంటే లక్ష్మణుడు చూశాట. చూసి ఏతే మృగా మహావీర్య మామీక్షంతే ముహుర్ముహు వక్తు కామా ఇవహిమే ఇంగితాన్ ఉపలక్షయే. అన్నయ్య ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తట్లేదు, అలా పరిగెడుతున్నాయి, ఆగుతున్నాయి, వెనక్కి తిరుగుతున్నాయి. మాకు చెప్పడం రాదు, నీకు అర్థం అవ్వట్లేదా, మా వెంటరా అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి, మళ్ళీ పరిగెడుతున్నాయి, ఆకాశం వంక చూస్తున్నాయి. బహుశా సీతమ్మని ఎవరో ఇటు అపహరించారేమో అన్నయ్య, మనకి ఆనవాలు దొరుకుతుంది, ఇటు నైరుతివే పెడదాం, ఈ మృగాల వెనకాతల రమ్మన్నాడు. అంటే ఇద్దరూ గబగబా అటు వైపుకి పరిగెత్తారు. పరిగెడితే అక్కడ సీతమ్మ తల్లి తలలో పెట్టుకున్నటువంటి పూలదండ కింద పడిపోయి కనపడింది. అభిజానామి పుష్పాణి తానీమానీహ లక్ష్మణ వినబ్ధానీహ వైదేహ్య మయా దత్తాని కాననే. మారీచుడు వచ్చే ముందు ఆశ్రమం దగ్గర నేనే సీతమ్మ యొక్క తలలో ఈ పూలదండ పెట్టాను, అందుకని నాకు జ్ఞాపకం ఉంది లక్ష్మణ, ఈ దండ సీతమ్మ తల్లి తలలో పెట్టుకునే పూలదండ. ఎవరో దురాత్ముడు పూలదండ కింద పడిపోగా సీతమ్మని భక్షించి ఉంటాడు అని. పశ్య లక్ష్మణ వైదేహ్యాశీర్ణా కనకబిందవ భూషణాని సౌమిత్రే మాల్యాని వివిధాని చ. ఇదిగో చూసావా, ఇక్కడ భూషణములు అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి, రక్త బిందువులు కనపడుతున్నాయి. అంటే ఎవరో సీతమ్మని తినేశారు. ఎక్కడ ప్రేమ ఎక్కువ ఉంటుందో అక్కడ శంక కూడా ఎక్కువ ఉంటుంది. 8ంటికి పిల్లాడి ట్యూషన్ నుంచి రావాల్సిన వాడు 9 అయినా రాలేదనుకోండి, అమ్మ బాల్కనీలోకి వచ్చేసి ఏమిటండి 9 అయిపోయింది, పిల్లాడు ఇంకా రాలేదు, మీరు మీ దిక్కుమాలని చూసును, పాపం పిల్లాడు ఇంకా రాలేదు, ఏం అవలేదు కదా అంటుంది. అమ్మ కడుపు, పిల్లాడిని ఎవరు గుద్దేయలేదు కదా, పిల్లాడు ఎక్కడా పడిపోలేదు కదా అందో. ఆ మాట అమంగళకరంగా నోటితో అనకూడదు కనుక తన ఆర్తి ప్రకటించకుండా ఉండలేక ఒక్కసారి ఏం అవలేదు కదా అంటుంది. అలా ఏమండి నేను మొన్న చెప్తూనే ఉన్నానండి, ఆ సైకిల్కి బ్రేకులు బావులేవన్నాడండి, చేయించుకుంటానులేమ్మా అని సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళండి ఒక్కసారి అంటుంది. ప్రమాదం శంకించిన అమ్మలా అక్కడ నెత్తుటి చుక్కలు చూసి ఇవి సీతవే నెత్తుటి చుక్కలు తినేశారు రాక్షసులు అని బెగబెట్టేసుకుంటున్నాడు రామచంద్రమూర్తి అని ఆయన అంటాడు. ఆ ముందుకెళ్లేసరికి కనపడ్డాయి. ముక్తామణిమయం చేదం తపనీయ విభూషితం ధరణ్యాం పతితం సౌమ్య కస్య భగ్న మహద్ధను తరుణాదిత్య సంకాసం వైఢూర్య గుళికాచితం విశీర్ణం పతితం భూమౌ కవచం కస్య కాంచనం ఛత్రం శతశలాకం చ దివ్యమాల్యోపశోభితం భగ్నదండవిదం తస్య భూమౌ సంయజ్ఞిపాతితం కాంచనోరశ్చ దాస్యే మే
పిశాచ వదనాక్షరాః భీమరూపా మహాకాయాః కస్యవా నిహతారణే దీప్త పావన సంకాసో ద్యుతిమాన్ సమరద్ధజః అపవిద్భశ్చ భగ్నశ్చ కస్య సంగ్రామికో రథః శరావరౌ శరైః పూర్ణౌ విద్భస్తౌ పశ్య లక్ష్మణ కస్య మా పురుష వ్యాఘ్ర శయతే నిహతౌ యుధి చామరగ్రాహిణౌ సౌమ్య స్నోష్ణీష మణికుండలౌ సుఘోర హృదయై సౌమ్య రాక్షసై కామరూపిభిః మృతా వాసా సీత దక్షితా వా తపస్విని నధర్మశాస్త్రయాతే సీతాం హియమానాం మహావనే. ఇదిగో ఇక్కడ చూస్తే దగ్గరలో ఒక పెద్ద రథం విరిగిపోయి కనపడుతోంది. ఎవరిదో ఒక గొప్ప ధనస్సు విరిగిపోయి కింద పడుంది. ఎవరిదో బాణతూణీరములు కింద పడిపోయి కనపడుతున్నాయి. ఎవరిదో సారథి ఒకడు కింద పడిపోయి కనపడుతున్నాడు. పిశాచముఖాలతో ఉన్నటువంటి గాడిదలు కింద పడిపోయి కనపడుతున్నాయి. ఇక్కడ ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు. యుద్ధం చేసుకుని గెలిచిన వాడు సీతని పట్టుకుపోయాడు, సీతని తినేశాడు. అందుకని ఏ సీతమ్మ ధర్మాన్ని పాటించిందో ఆ ధర్మం సీతమ్మని కాపాడలేదు. ఆక్రోశంలోంచి శోకంలోంచి ముందొచ్చేది క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఒక నరుడిగా రాముడు అదే చూపించాడు. ఇంత ధర్మం పాటిస్తే పతివ్రత అయి నా వెంట వస్తే ఆ పాతివ్రత్య ధర్మం సీతమ్మని కాపాడలేదు. మృదుం లోకహితేయుక్తం దాంతం కరుణవేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వరాః. ఎవడు పరాక్రమమున్నా మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతకాని వాడంటుంది. లక్ష్మణ, ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం ఏమిటో. ఈ పర్వతం ముందు నిలబడి సీత ఎక్కడుంది నీకు తెలుసని అడిగితే నాతో వెటకారమాడి నేను మాట్లాడిన మాటే మళ్ళీ ప్రతిధ్వనిగా పైకి పంపింది, ఎక్కడుంది సీత అని. పర్వతం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే పర్వతంలోంచి అదే వస్తుంది. ఇప్పుడే ఈ పర్వతానికి ఉన్నటువంటి చర్యలన్నింటినీ పడగొట్టేస్తాను. నాకున్నటువంటి అస్త్రశస్త్రములన్నింటినీ ప్రయోగించి సూర్యచంద్రుల్ని గతి లేకుండా చేసేస్తాను. ఆకాశాన్ని అంతటినీ బాణాలతో కప్పేస్తాను. దేవతలెవరూ తిరగడానికి వీలు లేకుండా చేసేస్తాను. సముద్రాల్లో నదుల్లో ఉన్నటువంటి నీటినంతటినీ ఇంకింప చేసేస్తాను. భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టించేస్తాను. నా బాణాలతో భూమిని బద్దలు కొట్టేస్తాను. రాక్షసులనేటటువంటి వాళ్ళు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేసేస్తాను. నా అస్త్ర అనుసంధానం ఏమిటో, నా క్రోధం అంటే ఎలా ఉంటుందో ఈ దేవతలందరూ చూస్తారు. రాముడంటే ధర్మాన్ని పాటిస్తే చేతకానివాడు అనుకుంటున్నారు. కదలడానికి చోటు లేకుండా ఒక్క క్షణంలో కాల్చేస్తాను ఈ బ్రహ్మాండాల్ని కాదు 3 లోకాల్ని లయం చేసేస్తాను నా అస్త్ర సంపదతో. ఎక్కడున్నా సీతమ్మని బతికున్నా మరణించినా దేవతలు చెచ్చిన పాదముల ముందు పెట్టి నమస్కరించి ప్రార్థన చేస్తే వదిలిపెడతాను. లేకపోతే లక్ష్మణ, ఇవ్వాలతో ఈ బ్రహ్మాండాల్ని నాశనం చేసేస్తున్నానన్నాడు. యథాజరా యథా మృత్యుర్యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిమన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తదాహం క్రోధ సంయుక్తో న నివార్యోస్మి సర్వదా. వృద్ధాప్యం రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో, మృత్యువు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడు, క్రోధమూర్తి అయినటువంటి నా ముందు నిలబడడానికి ఇవాళ దేవతలకి కూడా అలా ధైర్యం చాలదు. పడగొట్టేస్తున్నాను లక్ష్మణ అని కోదండాన్ని తీసి చేత్తో పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికీ మహానుభావుడు లక్ష్మణమూర్తి వచ్చి గబగబా అంజలి ఘటించి నిలబడ్డాడు. నిలబడి అన్నాడు, అన్నయ్య, పురా భూత్వా మృదుర్దాంత సర్వభూత హితేరతః న క్రోధ వశమాపన్న ప్రకృతిం హతుమర్హసి. అన్నయ్య, నువ్వు సర్వభూత హితేరతుడివి అని పేరు తెచ్చుకున్నవాడివి. అటువంటి వాడివి నువ్వే క్రోధానికి వశమైపోయి 3 లోకములను కాల్చేస్తే, 3 లోకాలని నాశనం చేసేస్తే ఇంకా లోకంలో శాంతి అన్న మాటకు అర్థం ఎక్కడుందన్నయ్యా? ఏకస్య నాపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి నతు జానామి కస్యాయం భగ్నః సాంగ్రామికో రథః కేన వాకస్య వాహేతో సాయుధ సపరిచ్ఛదా. ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని వాణ్ణి నిగ్రహించడం మానేసి లోకాలన్నింటినీ బాధ పెట్టేస్తావా అన్నయ్య? నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు. చేతిలో దండమున్న రాజు ప్రశాంతమూర్తి అయి తగినంత శిక్ష వెయ్యాలి. అంతేకాని ఎవడో ఒకడు ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావా అని మాట మార్చాడు. అన్నయ్య, ఇద్దరు యుద్ధం చెయ్యలేదు, ఎవడో ఒక్కడే రాక్షసుడు వచ్చాడు. వచ్చి ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకెళ్లాడు. అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి. అన్నయ్య, నీకు నీళ్లు కాని, సముద్రం కాని, పర్వతాలు కాని, పంచభూతములు కాని అపకారం చెయ్యలేవు. అన్నయ్య, నేనొక్క మాట అడుగుతాను. అంజలి ఘటించి నీ పాదములకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను, శాంతుడవు కా. రాముడే ఆగ్రహాన్ని పొందితే ఇంకా లోకాలు నిలబడలేవు. అందుకని నువ్వు ఉపశాంతిని పొందు. ఏన రాజన్ హృతా సీత తమన్వేషితుమర్హసి మద్వితీయో ధనుష్పాని సహాయై పరమర్షిభిః. నువ్వు ఏ ఋషుల్ని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో, వారి మాట సాయంతో నీ పక్కన నేనుండగా సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా సీతమ్మని పట్టుకుందాం.
అంత సాధుధర్మంతో నువ్వు అన్వేషించిన నాడు కూడా సీతమ్మ నీకు లభ్యం కాకపోతే అన్నయ్య ఆనాడు నువ్వు కోదండం పట్టేసుకుని మూడు లోకాల్ని లయం చేసి, కానీ ఈలోగా నీకు తప్పకుండా ఉపకారం జరిగి తీరుతుంది. ఋషులు సహకరిస్తారు, పంచభూతములు సహకరిస్తాయి, దేవతలు సహకరిస్తారు. ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మాండంలో ఉండదు. నువ్వు సీతమ్మని పొందుతావు. ఇది సత్యం సత్యం పునఃసత్యం. అన్నయ్య నేను నీ పక్కనుండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు, నువ్వు శాంతిని పొందు అన్నాడు. లక్ష్మణుని యొక్క మాటల చేత శాంతిని పొందినవాడై రామచంద్రమూర్తి తూణీరంలోంచి అస్త్రాన్ని బయటికి తీయకుండా ఆగిపోయాడు. సీత లక్ష్మణమూర్తి యొక్క మాట ప్రకారం సీతారాములు తొందరలో కలిసేటటువంటి ఘట్టాన్ని మనం అనుభవిస్తాం. పాదుకా స్వామికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరగగా, సుందరకాండలో సిద్ధి సర్గ జరుగుతుండగా, సీతారాములకి పంచామృతాభిషేకం జరుగుతుండగా, ఇవన్నీ ఎదరెదర ఘట్టాలు మనం అందరం అనుభవించబోతున్నాం పరమ పవిత్రంగా. అందుకని ఆ రోజు కోసం ఒక్క 4-5 రోజులు ఓపిక పట్టేద్దాం. రేపటితో అరణ్యకాండ పూర్తవుతుంది. రేపు మహోత్కృష్టమైన క్యారెక్టర్ శబరి ప్రవేశం, కబంధ ప్రవేశం. నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి రాముడు తనలో ఉన్నటువంటి పరాక్రమము ఉన్నప్పటికీ తాను ప్రదర్శించేటటువంటి ఓర్పుని ఈ లోకము తప్పుగా అర్థం చేసుకుందని, దాన్ని చేతకానితనంగా భావిస్తోందని, అందుచేత ఈ 3 లోకములను కూడా లయం చేస్తానని, ఎక్కడా ఏ జీవి కదలడానికి వీలు లేనటువంటి రీతిలో అస్త్రప్రయోగం చేస్తానని ప్రతిజ్ఞ చేసి కోదండాన్ని చేతిలో పట్టుకున్నంత మాత్రం చేత లక్ష్మణమూర్తి మహానుభావుడు ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క పాదములు గట్టిగా పట్టుకుని, అన్నయ్య నీకు ఈ కోపం కూడదు, ఎందుచేతంటే లోకములో ఎవరో ఒక్కరు తప్పు చేశారని లోకాన్నంతటికీ ఉపద్రవాన్ని తీసుకొస్తాను అని నువ్వు అనకూడదు. సర్వభూత హితేరత అని నువ్వు సర్వభూతముల యొక్క హితమును కోరేటటువంటి స్వభావము కలిగినటువంటి వాడివి. నువ్వు ఈ కోపమును ఉపసంహరించవలసినది అని ప్రార్థన చేసి కొన్ని అందమైనటువంటి యుక్తులను చూపిస్తారు. ఎందుచేత అంటే అన్నిటికన్నా ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పౌరుష పరాక్రమాలు నిజంగా రామచంద్రమూర్తితో పోల్చడానికి అంత తుల్యమైన వాడు కాకపోయినా నా చిటికిన వేలికి పలికిరాడని చెప్పి అహంకారంతో ప్రవర్తిస్తాడు రావణాసురుడు. ఇంత పౌరుష పరాక్రమాలు ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎంతో వినయ విధేయతలతో ప్రవర్తిస్తాడు ఆయన. అటువంటి వాడు ఖేదానికి లోనైతే, అందున 13 సంవత్సరాలుగా అరణ్యవాసం చేస్తున్నటువంటి వ్యక్తిని నమ్మి ఆయనతో పాటు అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత అయినటువంటి భార్య సహధర్మచారిణి సీతమ్మ తల్లి కనపడకుండా పోయినటువంటి సందర్భంలో ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడికి వెళ్ళిందో, ప్రాణాలతో ఉందో లేదో ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో ఏర్పడినటువంటి క్రోధాన్ని ఉపసంహరింపచేయడానికి మాట్లాడడము అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది అశిధారావ్రతం. చాలా జాగ్రత్తగా మాట్లాడగలగాలి. రామచంద్రమూర్తి యొక్క మనస్సు ప్రీతి చెందేటట్టుగా మాట్లాడగలగాలి. నిజంగా లక్ష్మణమూర్తి శీలం ఒక్కొక్కసారి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుచేత అంటే మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణంలో అంతకుముందు సీతమ్మ, అమ్మా అది ఒక రాక్షసుడు వేసిన కేకమ్మా, అది మా అన్నగారి కేక కాదు అన్నాడు. అంటే అవతార ప్రయోజనం అనండి, మరొకటనండి, కథాంతర్గతంగా మాత్రం సీతమ్మ తల్లి నిర్బంధించి నువ్వు దుష్టబుద్ధితో రాముడి వెంట వచ్చావు, నువ్వు వెళ్ళవలసిందే అరణ్యంలోకి అని నిర్బంధిస్తే మహానుభావుడు అరణ్యంలోకి వెళ్ళాడు. రామచంద్రమూర్తి ఎదురొచ్చి కనపడి ఎందుచేత సీతమ్మని విడిచిపెట్టి నువ్వు వచ్చావు అని అడిగితే, నేను అన్నయ్య నా అంత నేనుగా రాలేదు, కోరి రాలేదు, కానీ సీతమ్మ పంపితే తప్పనిసరి పరిస్థితులలో నా పట్ల మాట్లాడకూడనటువంటి రీతిలో మాట్లాడితే అన్నయ్య నేను వచ్చాను అని చెప్తే రామచంద్రమూర్తి అన్నారు, అయినా నువ్వు కోపమునకు వశుడవయ్యావు లక్ష్మణ, అలా నువ్వు రాకుండా ఉండవలసింది అన్నారు. మీరు ఈ సన్నివేశాన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇవాల్టి రోజు పరిస్థితుల్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే అటువంటి మాట ఏ తమ్ముడినైనా ఏ అన్నగారైనా ఆ సందర్భంలో అన్నాడు అనుకోండి, ఆ తమ్ముడు నిజమేనేమో అని చేతులు కట్టుకుని నమస్కారం చేసి అన్నయ్య వెంట పరిగెత్తి అన్నయ్య చుట్టూ తిరుగుతూ ఎంత మాత్రమూ మనస్సు ఖేదపడకుండా ప్రవర్తించగలిగినటువంటి రీతిలో ఉండగలడా? ఉండలేడు. కానీ ఇది లక్ష్మణమూర్తి యొక్క ఔదార్యం. మహానుభావుడు ఆయన ఆగ్రహం చెందడు, మనస్సు పడిందన్నట్టుగా ప్రవర్తించడు. ఆయన అంటాడు, లోకస్వభావయే వైష యయాతిర్నహుషాత్మజ గతశక్రేణ సాలోక్య మనయస్త్వం తమస్పృశత్. అన్నయ్య చూసావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో? కష్టాలనేటటువంటివి
ఎవరో ఒక్కరికే రావడం కాదన్నయ్య, గతంలో కూడా కష్టపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మహాత్ముల చరిత్రలు దేని కొరకు చదువుట అంటే, మహాత్ముల యొక్క చరిత్రలు చదివితే వారు పడినటువంటి కష్టాలు చూస్తే, అంతటి వారంతంత కష్టాలు పడి ఓర్మి ప్రదర్శించారు, ఇంకా నేను ఎంతటి వాడిని, వారి కష్టం ముందు నా కష్టం ఏపాటి అని మనలో ఒక రకమైనటువంటి ధైర్యం కలగాలి. అందుకని మనస్సే కదా దేనికైనా ప్రధానం. మనస్సు విపరీతమైనటువంటి ఖేదానికి లోనైపోయినా, మనస్సు విశేషమైనటువంటి తాదాత్మ్యతకి లోనైపోయి అన్నింటికీ నేనే కారణమన్నా రెండింటి చేత ఉపద్రవమే వస్తుంది. అందుచేతనే మహాత్ముల యొక్క చరిత్రలు కథలు చదవండి 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 అని ఎందుకు చదివిస్తారంటే, వాళ్ళు పడిన కష్టాలు చూస్తే దాని ముందు నేను పడుతున్న కష్టాలు ఏపాటి అని ఒక్కసారి మనస్సుకి ఒక స్థైర్యం కలుగుతుంది. అటువంటి స్థితిలో కూడా వారు ఎంత మాత్రము చిన్నబుచ్చుకోలేదే, వారి స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే, మరి నేనెందుకు విడిచిపెట్టాలి అని నువ్వు కూడా పూనికతో ప్రవర్తించగలిగినటువంటి లక్షణం నీ యందు ఏర్పడుతుంది. అందుచేత చదవమంటారు. అందుకని లక్ష్మణుడు ఎంత గొప్పగా ఉదహరిస్తున్నాడో చూడండి. లోకము యొక్క స్వభావం అంతే అన్నయ్య. ఎందరో మహాత్ములు జీవితాల్లో కష్టపడ్డారు. కష్టపడకుండా మహాత్ముల జీవితాలన్నీ కూడా ఏదో పరిచినటువంటి పూలపాంపులు కావు. వాళ్ళు కూడా ముళ్లపాంపుల మీద పడుకున్నారు, వాళ్ళు కూడా కష్టాలు అనుభవించారు. ఒక్కసారి ఆలోచించు, నహుషుని యొక్క కుమారుడైనటువంటి యయాతి ఎంత కష్టానికి లోనయ్యాడో జ్ఞాపకం ఉందా అని అడిగారు. అయితే ఇప్పుడు నేను యయాతి చరిత్ర అంతా చెప్తూ కూర్చుంటే యథార్థానికి ఇవాళ ఉపన్యాస సమయం అంతా యయాతికే పట్టేస్తుంది. అందుకని యయాతి యొక్క జీవితం గురించి నేను ఇవాళ స్పృశించదలుచుకోలేదు, ఎందుకంటే అది శ్రీమద్భాగవతంలో నవమ స్కంధం అనుకుంటాను. నవమ స్కంధంలో యయాతి చరిత్ర చెప్తారు. ఆ దేవయానిని వివాహం చేసుకోవడం, తదనంతరం శర్మిష్ఠని వివాహం చేసుకోవడం, తన మామగారికే కోపం వచ్చి శాపం ఇవ్వడం శుక్రాచార్యులు వారు, అకారణంగా వృద్ధాప్యం రావడం, తదనంతరం కొడుకులలో ఎవరు వృద్ధాప్యం పుచ్చుకుంటారని అడగడం, ఇన్ని చేసినటువంటి యయాతి చిట్ట చివరికి స్వర్గలోకానికి వెళ్ళాడు. వెళితే దేవేంద్రుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడు. యయాతి ఎన్ని కష్టాలు పడ్డాడో జీవితంలో. పడి తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఇంద్రుడు అన్నాడు, యయాతి నీ రాజ్యంలో అసత్యం చెప్పని వాడెవరు అని అడిగాడు. అడిగితే తాను అసత్యం చెప్పని వాడు యయాతి, తానెన్నడూ అసత్యం పలకలేదు. అందుకని ఆయన ఆలోచించి వినయంతోనే చెప్పారు, నేను అసత్యం పలకలేదు అన్నారు. నీవేపుకి చూపించి ఒక విషయాన్ని నీ అంత నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహాపాపాత్ముడవు, నిన్ను పొగుడుకున్నవాడివి, అందుచేత నువ్వు స్వర్గంలో ఉండడానికి వీల్లేదని కిందకి తోసేశారు. దేవేంద్రుడంతటి వాడితో సాలోక్యాన్ని పొంది జీవితకాలం కష్టపడినటువంటి యయాతి ఒక్క మాటకి, అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పినటువంటి ఒక జవాబుకి స్వర్గము నుండి పతనమై భూమి మీద పడిపోయాడన్నయ్య. జ్ఞాపకం తెచ్చుకో, ఎంత కష్టపడ్డాడు ఆ రోజున యయాతి. అలాగే మహర్షిర్యో వశిష్ఠస్తు యత్పితుర్న పురోహిత ఆహ్నాపుత్ర శతం యజ్ఞే తథైవాస్య పునర్హతం. మన గురువు గారు వశిష్ఠ మహర్షి ఉన్నారు, మహానుభావుడు బ్రహ్మర్షి. నూర్గురు కుమారులు ఉన్నారు. నూర్గురు కుమారులు ఒక్కరోజు జన్మించారు. పుత్రశతం జన్మించింది అని చెప్పి ఎంతో ఆనందించాడు. అందున నూర్గురు కొడుకులున్నారని ఒక్క కుమారుడు భ్రష్టుడున్నాడా? లేడు. నూర్గురు తండ్రి మాట వినేవారే, నూర్గురు తపస్సుని ఆచరించేవారే, నూర్గురు సత్యసంధులే. అటువంటి నూర్గురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలను వదిలిపెట్టేశారు. బాలకాండలో విన్నారు కదా, విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చి వాళ్ళందరినీ కూడా అశ్వమాంస నీతాహార ముష్టిక నామ నిర్ఘృణాహ అని శాపం ఇస్తాడు. కుక్క మాంసం తింటూ వాళ్ళందరూ పృథివ్యాం అనువర్తిత అని వాళ్ళందరూ భూమి మీద తిరుగుతుంటారు. 1000 సంవత్సరముల పాటు కుక్క మాంసం తినే వాళ్ళగా పుట్టాలి అని చెప్పి శపించాడు ఆయన. అందుచేత వాళ్ళందరూ ఒకే రోజు శరీరాన్ని వదిలిపెట్టేశారు. మన గురువు గారికి అంత కష్టం వచ్చింది. అయితే మాత్రం మన గురువు గారు బెంగపెట్టుకున్నారు అన్నయ్య, జీవితాన్ని నడిపించుకోవట్లా. అందుకని యచేయం జగతాం మాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమి దృశ్యతే సత్యం సస్రవ. అన్నయ్య, మనం రోజు కంటితో చూస్తున్నాం, అదిగో ఎదురుగుండా సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, మనం నడుస్తున్నటువంటి భూమి ఉన్నది. అటువంటి భూమి మహా ఓర్పు కలిగినటువంటిది, ఇంతమందిని భరిస్తోంది. భరించేటటువంటి వాడిలో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, ఏదో ఒకనాడు ఆ భారం చేత బాధపడినటువంటి వాడై ఒక్కసారి అటో ఇటో కదులుతాడు. ఎందుకని? ఒంటి మీద విపరీతమైన బరువు పెట్టారనుకోండి, ఆ బరువు మొయ్యలేక ఏం చేస్తాడు? అబ్బా అని అట్నుంచిటో ఇట్నుంచటో తిప్పుకుంటాడు. కానీ మరి భూమో ఎప్పటి నుంచి ఉంది? యాచేయం జగతాం మాత దేవీ లోక నమస్కృత అస్యాశ్చ చలనం భూమే దృశ్యతే సత్య సంశ్రవ. ఈ భూమి
ఎప్పటి నుంచో ఉంది, లోకమంతటి చేత నమస్కరింపబడుతోంది, ఇంతమందిని భరిస్తోంది. ఇటువంటి భూమి కూడా ఒక్కొక్క నాడు పాపభారాన్ని మొయ్యలేక భూమికి కూడా కష్టం వచ్చి అన్నయ్య కదులుతోంది. బాలకాండలో విన్నాం కదా, ఎందుకు కదులుతుంది భూమి అంటే, పాపుల యొక్క సంఖ్య పెరిగిపోతే, పాపభారాన్ని మొయ్యలేకపోతే, భగవంతుణ్ణి తిరస్కరించేటటువంటి వారి సంఖ్య ఎక్కువైతే ఆనాడు భూమికి బరువై భూమి కదులుతుంది. అందుచేత అన్నయ్య, ఇంత ఓర్పు కలిగినటువంటి భూమికి కూడా కష్టం వస్తోంది. కష్టం వచ్చి భూమి కూడా కదులుతోంది ఒక్కొక్కనాడు. యౌ ధర్మౌ జగతాం నేత్రౌ ఎత్ర సర్వం ప్రతిష్ఠితం ఆదిత్య చంద్రో గ్రహణం అభ్యుపేతౌ మహాబలం. ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులిద్దరూ మహాబలం కలిగినటువంటి వారు. వాళ్ళిద్దరి చేత ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి. ఇటువంటి లోకాలనన్నింటినీ కూడా కాపాడేటటువంటి సూర్యచంద్రుల్ని పాపగ్రహాలైనటువంటి రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రసిస్తున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. సూర్యచంద్రులిద్దరూ పాపగ్రహముల చేత గ్రసింపబట్టలేదా అన్నయ్య? కష్టపట్టలేదా? ఎంతమంది మహాత్ములు బాధలు పడ్డారన్నయ్య? ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. నీకు వచ్చినటువంటి క్రోధాన్ని విడిచిపెట్టాలి కదా. మనిషి జీవితంలో కష్టం వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకుని నిలబడిన నాడు కదా అన్నయ్య. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టనప్పుడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యము ప్రకాశించేది. అందుకని నీకింత కోపం రావచ్చా అన్నయ్య? దయచేసి విడిచిపెట్టు అని ప్రార్థన చేశాడు. వాల్మీకి మహర్షి రామాయణంలో లక్ష్మణుడు చెప్పినటువంటి ఈ మాటల్ని మనకి ఇవ్వడం వెనకాతల ఒక గొప్ప రహస్యం ఉంది. మనుష్యులై పుట్టినటువంటి వాళ్ళకి, ప్రతి వారికి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి మీరు మనుష్య శరీరంలో వచ్చిన తరువాత ఎంత గొప్పవారమనివ్వండి, ఎంత జ్ఞాని కానివ్వండి, ఖచ్చితంగా కష్టం అన్నది ఉండి తీరుతుంది. కొంతమంది ఒక అమాయకపు ప్రశ్న వేస్తుంటారు, ఏమంటే రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చి ఎడంచేతి మీద పుండు పుట్టడం ఏమిటండి? అంతటి మహానుభావుడు ఆయన ఎవరో బాత్రూంలో జారి పడిపోయి ఆయనకి నడుము నిప్పెట్టడం ఏమిటండి? లేకపోతే ఆయన ఎవరో అంతటి మహానుభావుడు ఆయనకి ఆపరేషన్ జరగడం ఏమిటండి అంటుంటారు. ఎంతటి మహానుభావుడైనా ఒకసారి శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమునకు కష్టము సుఖము రెండు ఉంటాయి. మనకి జ్ఞానికి తేడా ఒక్క చోటే వస్తుంది. ఎక్కడొస్తుందంటే, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. అంతా పుణ్యమే చేశామా? పాపం చెయ్యలేదా? పుణ్యము చేశాం, పాపము చేశాం. ఆ కారణం చేత చేసినటువంటి పుణ్యానికి కాలస్వరూపంగా భగవానుడు మీకు సత్ఫలితాన్ని ఇస్తాడు, శుభాన్ని అనుభవిస్తారు. మీరు చేసిన పాపానికి కూడా కాలస్వరూపంలోనే ఫలితాన్ని ఇవ్వాలి. అందుచేత ఒకనాడు మీ మనస్సుకి ఖేదము కలిగేటట్టుగా మిమ్మల్ని దుఃఖపెడతాడు. అందుకని మనకి ఒక జ్వరం, ఒక పడిశం వచ్చిందనుకోండి, వస్తే మనం దాంతో తాదాత్మ్యత చెందుతాం. అబ్బా పడిశం పట్టేసిందండి, పడిశం పట్టేసిందండి, పడిశం పట్టేసిందండి అని ఎంత బాధపడిపోతామో. ఇంకా ఏ పని చెయ్యమన్నా పడిశమే. రేపు పెళ్లికి వెళ్ళాలండి, ఏం పెళ్లి, దిక్కుమాలిన పెళ్లి, ఓ పక్క నుంచి పడిశం ఇలా పట్టేస్తే ఏమన్నా అన్నం తింటారా? ఏమన్నం తిన్నాను, రుచి తెలిస్తే కదా పడిశం పట్టేస్తే. ఏమండి కాసేపు రామాయణం చెప్తున్నారట, ఏం విన్నాను, ఓ పక్క పడిశంతో చస్తుంటే. ప్రతిదానికి పడిశమే. అంటే అంతగా తాదాత్మ్యత చెందుతాం. జ్ఞానికున్న గొప్ప గుణం ఏమిటంటే, జ్ఞాని సుఖమునకు దుఃఖమునకు కూడా సాక్షిగా ఉంటాడు. ఆ సాక్షిగా ఉండడంలో గొప్పతనం ఉంది. అది ఒక విషయం తెలుసుకోండి. ఇలా చెప్పి నేను జ్ఞానిని అవ్వలేను. అది ఈశ్వరానుగ్రహం ఉంటే ఆ జ్ఞానమునందు నిలబడతాడు. అందుకే అద్వైతము కేవలము అనుభూతి. అద్వైతం ఈజ్ నాట్ ఎ బుకిష్ నాలెడ్జ్. పుస్తకాలు పెట్టి చదువుకుని తెచ్చుకునేటటువంటిది అద్వైత జ్ఞానం కాదు. అద్వైతం అనేటటువంటిది మీకు అనుభవంలోకి రావాలి. అనుభవంలో నిలబడితేనే దాన్ని అద్వైతం అని పిలుస్తారు. ఆ సాక్షిగా నిలబడి, దీనికి పుండు పుట్టిందా, ఇది పడుకుందా, ఇది అన్నం తిందా అని, తన ఇంట్లో ఓ కుక్క పిల్ల అన్నం తిందా, కుక్క పడుకుందా, కుక్క మురుగుతోందా అని కుక్కని తాను వేరుగా చూసినట్టు తాను తన శరీరాన్ని వేరుగా చూస్తే, సుందరకాండలో హనుమ చూస్తారు అలాగా, అలా వేరుగా చూడగలిగితే ఆనాడు వాడు జ్ఞాని. ఎందుకని? ఆత్మయందు స్థిరముగా నిలబడ్డాడు, అపరోక్షానుభూతిని పొందుతున్నాడు. అటువంటి జ్ఞాని శరీరమునకు వచ్చేటటువంటి కష్టానికి సుఖానికి సాక్షిగా ఉంటాడు. అందుచేత మహాత్ములకి రాదా దుఃఖం? వస్తుంది శరీరానికి, కానీ జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు ఏడవరు. వాళ్ళు ఎందుకు ఏడవరు? వచ్చింది నాకు కాదు, లోపలున్న నేననబడేటటువంటి ఆత్మకి సుఖము దుఃఖము రెండూ లేవరి, ద్వంద్వాతీతమైంది.
అది కాల్చబడదు, నరకబడదు, తడపబడదు, అతకబడదు, కొరకబడదు, తినబడదు, అది మొక్కలు చేయబడదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మరి ఏది బాధలు పడేది? ఇది. బాధపడుతున్న దీన్ని, సుఖపడుతున్న దీన్ని వాళ్ళు సాక్షిగా ఉండి చూస్తారు. అలా సాక్షిగా ఉండి చూసేవాడెవరో వాడు జ్ఞాని. నువ్వు ఆ జ్ఞానివన్నయ్యా, అందుకని నీకు సమస్తం తెలుసు. కానీ ఇవాళ గమ్మత్తు ఏంటంటే, నిప్పుని బూది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని వచ్చిన శోకం కప్పింది. కప్పడం చేత ఏమైందంటే, దీనికి వచ్చిన కష్టానికి రాముడంతటి వాడివి, ఇంతటి మహాజ్ఞానివి వశుడవుతున్నావు. నేను చేస్తున్నది ఏమిటో తెలుసా అన్నయ్య? నువ్వు సహజంగా నిప్పువి, నీకు జ్ఞానం ఉంది. నేను నీకు బోధ చెయ్యగలిగిన వాడిని అన్నయ్య. నీకు నేను చెప్పనా? నీ చేత నేను చెప్పించుకునేవాడిని. మరి ఎందుకు చెప్తున్నాను అంటే, నీకు శోకము ఇవాళ కప్పింది. ఆ కప్పినటువంటి దాన్ని ఒక్కసారి ఊదేస్తున్నాను, బూడిదని ఊదేసి మళ్ళీ నీ అంత నువ్వు సహజంగా నిప్పుగా ప్రకాశించాలి. ప్రకాశిస్తే నీ ముందు నిలబడగలిగిన వాడు లేడిహ, నువ్వు మహాజ్ఞానిగా నిలబడతావు. అంతే అన్నయ్య నీ చేస్తున్నది. తప్ప నువ్వు నాకు బోధ చేసేవాడివా అని అనుకోకన్నయ్య. ఇందులో నేను దోషంగా కావాలని నీకు చెప్పగలిగిన వాడిని అని నేను చెప్పట్లేదు. లక్ష్మణమూర్తి ధూర్తుళ్లే కనపడతాడు, కోపం ఎక్కువ ఉన్న వాళ్ళే కనపడతాడు. కానీ మహాత్ముడికి ఎంత ఎలా మాట్లాడడం తెలుసో, అంత దుఃఖంతో ఉన్న అన్నగారిలో వస్తున్నటువంటి మార్పుల్ని తాను గమనించినటువంటి వాడి, అన్నగారిలో వస్తున్న మార్పుని మార్చి అన్నయ్యని మళ్ళీ సహజ స్థితిలోకి తీసుకురావడానికి ఎంత గొప్ప గొప్ప విశేషణాలని తీసుకొచ్చి అక్కడ వేసి, ఎటువంటి ఉపమానాల్ని చాతుర్యంతో చూపించి ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దైవైరపి దురన్వయ శోకేనాభిప్రసుప్తం తే జ్ఞానం సంబోధయామ్యహం. అన్నయ్య, ఇవాళ శోకము చేత నీ జ్ఞానము కప్పబడిపోయింది. ఆ శోకాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నానంతే. నీకు జ్ఞానం కలిగించే ప్రయత్నం నేను చెయ్యట్లేదు, నువ్వు సహజంగా జ్ఞానివి అని లక్ష్మణమూర్తి అంటేట. ఈ మాటలు చెప్తే పూర్వజోప్యుక్తమాత్రస్తు లక్ష్మణేన సుభాషితం సారగ్రాహీ మహాసారం ప్రతిజగ్రాహ రాఘవ. రెండుండాలి. మారీచుడు ఒక అందమైన మాట చెప్పాడు రావణాసురుడితో చెప్పేటప్పుడు, వక్తా శ్రోతాచ దుర్లభ అన్నాడు. సులభ పురుషారాజన్ సతతం సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్వ వక్తా శ్రోతాచ దుర్లభ అన్నాడు. మొన్న అరణ్యకాండ చెప్తున్నప్పుడు ఆ మారీచ ఘట్టంలో చెప్పే కదా, అందరూ ప్రియంగా మాట్లాడతారు, కానీ అవతలవాడు ప్రమాదంలో ఉన్నప్పుడు అవతలవాడిని హెచ్చరించి మంచి మార్గంలో పెట్టడం కోసమని మంచి చెప్పేవాడు అన్నయ్య దొరకడు. రావణ దొరకడు. ఒకవేళ దొరికినా వినేవాడు ఉండడు. వక్తా శ్రోతాచ దుర్లభ, వక్త శ్రోత ఇద్దరు దొరకరు అని చెప్పాడు. ఇంత చెప్పాడు. విన్నాడా రావణాసురుడు? అన్నీ విని ఏమన్నాడు? నువ్వు మంత్రివి, నేను రాజుని, నేను నిన్నేమడిగాను, నువ్వు నాకేం చెప్తున్నావు? పంచరూపాణి రాజానో ధారయంత వితేజసౌ అని అగ్నిర్ వరుణశ్చ సోమశ్చ అని ఆ రోజున పెద్ద నీతి చెప్పాడు. రాజంటే ఏమనుకున్నావు? 5 రూపాల్లో ఉంటాడు. అగ్ని, సోముడు, వరుణుడు, యముడు, ఇవన్నీ రాజు యొక్క స్వరూపాలే. నిన్ను నేను అడిగానా ఇవన్నీ చెప్పమని? నేను చెప్పింది నిన్ను రమ్మని చెప్పానంటే. నువ్వు రాకపోతే ఇక్కడ చచ్చిపోతావు, వస్తే రాముడి చేతిలో చస్తావో చావో తెలియదు అన్నాడు. అందుచేత చెప్పినా వినేవాడు ఉండడు. ఎంత గొప్ప మాట వేసేశారో చూడండి వాల్మీకి మహర్షి. సారగ్రాహి మహాసారం అన్నారు. రామచంద్రమూర్తి సారగ్రాహి. అవతలవాడు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి సారమును గ్రహించి తన యొక్క స్వరూపమును దిద్దుకోగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. ఇది మనుష్యులకు ఉండి తీరవలసినటువంటి లక్షణం. ఒక కుక్క ఉందనుకోండి, మీరు ఎన్ని మాటలు కుక్కని కర్ర పెట్టి కొట్టండి, దానికి ఇది తినవలసిన పదార్థము అని అనిపించినప్పుడు ఇంట్లోకి చొరపడకుండా ఉండదు. కుక్క అంటేనే చొరబడుతుంది. ఒక పిల్లి, మీరు ఎన్ని మాటలు పిల్లిని కొట్టండి, అది పాలు కనబడితే పాల మీద మూత తీసేసి పాలల్లో నోరు పెట్టేస్తుంది. కాకి దాన్ని ఎన్ని మాటలు కొట్టండి, అది వంటింట్లోకి చొరబడి ఆ గిన్నె మీద ఉన్న మూత చక్కగా లాగేసి ముక్కందులో పెట్టేసి కావలసిందని తినేస్తుంది. కానీ ఒక మనిషికి ఒక లక్షణం ఉండాలి. తాను తప్పు చెయ్యడం దోషము అని శాస్త్రం అనలేదు. నువ్వు తెలియక తప్పు చేస్తే ప్రాయశ్చిత్తము చేత మన్నింపబడుతుంది. నువ్వు పొందినటువంటి ఆ పరివేదన చేత అది మన్నింపబడుతుంది అని చెప్పింది. అరే నేను ఇంత పొరపాటు చేసేసాను రా, ఇంత తప్పు చేశాను రా అని నువ్వు లోపల నీ తప్పు తెలుసుకుని దుఃఖపడితే, వేరొకసారి అటువంటి పాపపు పని చెయ్యకూడదు అని నిర్ణయించుకుంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఎందు నిలబడుతుంది అని చెప్పింది.
అందుచేత మనిషి ఒక్కడే చెయ్యవలసినటువంటి పని ఒకటి ఉంది. అతను ఒక మంచి మాట అన్నది వినబడితే ఆ మాటని తాను లోపలికి తీసుకుని నిలవపెట్టుకుని తన జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకోవడానికి సిద్ధపడక మనస్సులో నువ్వు ఎన్ని విన్నా ప్రయోజనము ఒక్కటే. చిల్లు కుండలో ఎన్ని నీళ్లు పొయ్యి ఆ కుండ నిండుతుందా? ఒక్క నాటికి నిండదు. నువ్వు ఒక చోటికి వెళ్ళినప్పుడు ఇందులో ఇది ఒక మంచి మాట, ఇది ఋషి చెప్పారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షికి మనం రుణపడి ఉన్నాం, వారు మనకి రామాయణం ఇచ్చారు, ఇది మనని ఉద్ధరించడానికి చెప్పిన మాట అని నువ్వు విశ్వసించినది నిజమైతే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడం కూడా ప్రారంభించాలి. రాముడు చూపిస్తున్నాడు మనకి. ఎక్కడ రావణాసురుడికి రాముడికి తేడా? ఇక్కడే తేడా వెంటనే చూపిస్తున్నారు. సీతమ్మ తల్లి చెప్పలేదు ఆ రావణాసురుడితో, చెప్పింది నాశనం అయిపోతామని. విన్నాడా? వినలేదు. బలాత్కారంగా తీసుకెళ్లి అమ్మవారికి తన యొక్క ఐశ్వర్యాన్నంతటినీ చూపించాడు. మరి అదే రాముడు లక్ష్మణుడు రాముడి దగ్గరికి వచ్చి, రాముడి దగ్గర లక్ష్మణుడు ఉపదేశం పొందాడు, శిష్యుడు రాముడికి. ఎందుకని? ఏ ఒక్క విషయాన్ని విశ్వామిత్రుడు లక్ష్మణుడికి ఉపదేశం చెయ్యలేదు. అన్ని విషయాలు రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశారు. రాముడు లక్ష్మణుడికి ఉపదేశం చేశాడు. అందుకని రాముడు లక్ష్మణుడికి గురువు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి శాస్త్రం శిష్యుడు చెప్పచ్చా? చెప్పాడు. చెప్పి ఏమాటన్నాడు? నువ్వు జ్ఞానివన్నయ్యా, నేను ఇవాళ శోకం ఆవరించింది, దాన్ని తొలగించే ప్రయత్నం చేశానంతే అన్నయ్యా అన్నాడు. సారగ్రాహి అంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగుందని ఎవ్వరు చెప్పినా అందులో మంచి ఉంటే తీసుకోగలిగినటువంటి లక్షణము మనిషి అన్న వాడికి ఉండి తీరాలి. పూర్ణమైన మనుష్యుడు కనుక, మనుష్య లక్షణములు ఉన్నవాడు కనుక, మనిషిగా రామాయణంలో నడిచాడు కనుక ఒక మనిషికి ఉండవలసిన లక్షణాన్ని ఇవాళ రామచంద్రమూర్తి నిరూపిస్తున్నారు. అందుచేత ఆ విషయాన్ని స్వీకరించారు. ఆయన స్వీకరించి తన యొక్క కోపాన్ని విడిచిపెట్టేశారు. పాము కుబుసాన్ని ఎలా విడిచిపెడుతుందో అలా విడిచిపెట్టి లక్ష్మణుడితో అన్నారు, తమ్ముడా, నువ్వు చెప్పిన మాట యథార్థం రా, ఖచ్చితమే. కానీ ఇవాళ సీతమ్మ నా కంటికి కనపడకపోతే, నన్ను అనుగమించి వచ్చినటువంటి ధర్మపత్ని అయిన సీత లేకపోతే నేను బ్రతకలేను. ఇది యథార్థం. ఎందుచేత ఒక నరుడిగా లక్షణం ఉండి తీరాలి. అందుకని అది కూడా సాక్షి మాత్రంగా చూస్తానంటే మళ్ళీ ప్రవర్తనలో దోషం వచ్చేస్తుంది. తను గృహస్థాశ్రమంలో ఉన్నారు. అందుకని సీతమ్మని వెతుకుదాం. ఈ పర్వత శ్రేణులలో, ఈ కొండలో, ఈ పర్వతంలో ఎన్నో చర్యలున్నాయి, ఎన్నో గుహలున్నాయి, ఎన్నో లతాగృహాలున్నాయి, ఎన్నో పొదలున్నాయి. ఎక్కడైనా సీతమ్మ ఉంటుందేమో వెతుకుదాం రమ్మని అలా ముందుకి బయలుదేరి నడిచి వెడుతున్నారు. అలా నడిచి వెడుతుంటే తత పర్వత కూటాభం మహాభాగం ద్విజోత్తమం దదర్శ పతితం భూమౌ క్షతజార్ధం జటాయుషం. రాముడు చూసినది జటాయునే, ఏరుక గ్రద్దని కాదు. రామలక్ష్మణులు ఇద్దరూ వెడుతుండగా అక్కడ కాళ్ళు తెగిపోయి రెక్కలు తెగిపోవడం చేత, ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంతటి మనిషికి కూడా తన బుద్ధిలో ప్రమాదం ఎలా వస్తుందో చూపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఒంటి నిండా రక్తపు ధారల చేత తడిసిపోయింది ఆ జటాయు. తడిసిపోయి ఒక మూల కూర్చుంది. అంతకుముందు చూసినటువంటి రక్తపు చుక్కలు సీతమ్మవే అన్న భావన రాముడిలో ఇంకా నిలబడి ఉంది. అటువంటి సమయంలో అటుగా వస్తూ ఇట్లా చూశారు. చూసేటప్పటికి జటాయువు కనపడింది. అది ఒంటి నిండా నెత్తుటితో ఉంది. అప్పటి వరకు రావణాసురుణ్ణి పీల్చి పిప్పి చేసింది సామాన్య యుద్ధం కాదు. ఎందుకంటే ఆ రోజున వెనక నుంచి కూడా వచ్చింది జటాయువు. వచ్చి రావణుడు కత్తి తీసి ఎందుకు దరికేశాడంటే సీతమ్మని కింద కూర్చోబెట్టి ఎన్నడూ ఎవ్వరూ చెయ్యలేని పనొకటి చేసింది జటాయువు. వెనక నుంచి వచ్చి ఆ రావణాసురుని యొక్క వీపునంతటిని చీల్చేసింది తన ముక్కుతో. చీల్చేసి వాడి జుత్తు పీకేసింది. కోపం వచ్చి శిరస్సు మీద ఉన్న జుత్తుని పీకేస్తే వాడు ఆ బాధ తట్టుకోలేపాడు. తట్టుకోలేక సీతమ్మని కింద దింపేసి కత్తి తీసి ఆయన యొక్క పక్షాలను నరికేశాడు. అందుచేత ఆ ముక్కు నిండా నెత్తురుంది. అక్కడ కూర్చునుంది. ఆ జటాయువుని చూశారు రామచంద్రమూర్తి. చూడగానే అనుకున్నారట, తం దీనం దీనయా వాచ సఫేనం రుధిరం వమన్ అభ్యభాషత పక్షీతు రామం దశరథాత్మజం. ఆ పక్షిని చూడగానే రాముడు అనుకున్నాడు, ఓహోహో, ఇదిరా గృధ్రరూపమిదం రక్షో వ్యక్తం భవతి కాననే. ఇది రాక్షస రూపంలో ఉన్నటువంటి వాడు పక్షి రూపాన్ని పొందాడు. నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతమ్మని ఈ పక్షే తినేసి, కాబట్టి ఈ పక్షిని ఇప్పుడు నేను సంహరిస్తాను. దీన్ని నమ్మాను, ఇది ప్రమాదం తెచ్చింది. ఇప్పుడు అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను నా వింటినారికి సంధించి తప్పించుకొని ఎక్కడికి పారిపోలేకుండా
నిలువుగా వెళ్ళేటటువంటి బాణాలతో ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తానన్నాడు రాముడు. అని గబగబా కోదండం పట్టుకుని ఆ బాణం తీసి సంధిస్తూ, ఆయన దృష్టి ఏమిటి, జటాయు ఎగిరిపోతుందని గబగబా పరిగెత్తి జటాయువు వైపు పెడుతున్నారు. పెడుతుంటే ఆ జటాయు అంది, ఒక్కొక్క క్యారెక్టర్ చూడండి రామాయణంలో. నిజంగా రామా, నన్ను తప్పర్థం చేసుకున్నావు, నేను అలాంటి వాడిని కానయ్యా, ఎంత మాట పడితే అంత మాట, ఎటువంటి భావన పడితే ఆ భావనతో ఉండడమే అని అనలేదు. రాముడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకుంది జటాయువు. ఇది జటాయువు యొక్క గొప్పతనం. ఆయన నన్ను అనేశారండి అనడం గొప్ప కాదు, ఆయన ఏ పరిస్థితుల్లో అన్నారన్నది నువ్వు లెక్క పెట్టుకోగవాలి మనిషివి కాబట్టి. లేకపోతే ఆయన ఏదో చికాకులో ఉన్నాడు, ఆయన మంచి విసుగులో ఉన్నాడు, అప్పుడు వెళ్ళి నువ్వు ఆయన్ని విసిగించి ఆయన విసుగ్గా మాట్లాడితే, ఆయన విసుగ్గా మాట్లాడాడు అని నింద వేస్తే దానికి మనుష్యత్వం అక్కర్లేదు. నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుని నేను వెళ్ళకూడని సమయంలో వెళ్ళానేమో అని నువ్వు అనుకుంటే ఆనాడు నువ్వు మనుష్యుడవు. ఆనాడు నువ్వు ధర్మం తెలిసి ఉన్నవాడివి. ధర్మం తెలిసి ఉండడానికి మనిషి అక్కర్లేదు. తిరియ జంతువులలో ఉపాధితో సంబంధం లేకుండా ఒక్కొక్కరికి ఈ ధర్మం ఉంటుంది. జటాయువుని ఎవరు అడిగారని వచ్చింది రామచంద్రమూర్తితో. జటాయువుని ఒకరు అడిగారని రాలేదు. దశరథ మహారాజు గారు బ్రతికుంటే రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఎలా ఉండలేకపోయేవాడో, నేను నీ తండ్రికి స్నేహితున్నయా అని అడగగానే మొట్టమొదట చెప్పింది నా పేరు జటాయువు అని చెప్పలేదు. అరణ్యకాండలో ఏమని చెప్పింది? అగస్త్య మహర్షి చెప్పినటువంటి ప్రాంతాన్ని వెతుక్కుంటూ పంచవటి కోసం వెళ్ళిపోతుంటే చెట్టు మీద కనపడింది రాక్షసుడు అనుకున్నాడు రామచంద్రమూర్తి. నేను నీ తండ్రి యొక్క స్నేహితుణ్ణి, నీ తండ్రి నీ కాననవాసాన్ని ఎలా భరించలేడో నీ తండ్రి స్నేహితుణ్ణి కాబట్టి నేను భరించలేను. తండ్రి స్నేహితుణ్ణి అని చెప్పుకున్నవాడు ఎలా ప్రవర్తించాలో చూపించారు. ఒకనాడు ఎక్కడో తన స్నేహితుని యొక్క కుమార్తె కనపడుతుంది అనుకోకుండా. ఏమమ్మా ఇక్కడ ఉన్నామంటాం. అంకుల్, నాకు ఇవాళ ఈ కష్టం వచ్చిందండి, అందుకని ఇక్కడ ఉండిపోయాను అంటే ముఖం చాటేసిన వాడు స్నేహితుడు కాడు. అమ్మా, ఈవిడ మా స్నేహితుడి కూతురండి అని చెప్పి ఆ పిల్లని చూడగానే తను ఎంత పనిలో ఉన్నా ఆపి, తండ్రి ఎలా ఆ పిల్లకి సాయం చేస్తాడో అప్పుడు అలా నువ్వు సాయం చేసిన నాడే ఈ పిల్ల తండ్రికి నే స్నేహితుండని చెప్పుకోవడానికి నువ్వు అర్హుడివి. నీ తండ్రికి నే స్నేహితుండండి అంది కాబట్టి తండ్రి ఎలా నిలబడతాడో అలా నిలబడింది. అడగపోయినా నీతో సీతమ్మతో లక్ష్మణుడితో ఉండి కాపాడతాను అంది. రాముడు అడిగాడా వెళ్ళేటప్పుడు? జటాయువుతో చెప్పలేదు, లక్ష్మణుడితో చెప్పి వెళ్ళాడు. జటాయువు గురించి సీతమ్మ ఒక మాట చెప్పింది. జటాయువు కనపడితే వీడు ఓపిక ఉన్నవాడు, చేతిలో అస్త్రం ఉన్నవాడు, రథం మీద ఉన్నవాడు, వీడితో జటాయువు 60,000 సంవత్సరముల వయస్సున్న వృద్ధుడివి, నువ్వు యుద్ధం చేయలేవంది. అంటే జటాయువు చెప్పుకున్నాడు, మనం విన్నారు కదా, నాకు 60,000 సంవత్సరాల వయస్సురా, నేను నీతో యుద్ధం చేయలేను, అయినా నిన్ను వెళ్ళనిస్తాననుకుంటున్నావేమో, నిన్ను వెళ్ళనివ్వనన్నాడు. దేనికి కట్టుబడి? రాముడికి ఆనాడు ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. రాముడు మాటకి ఎలా కట్టుబడ్డాడో తాను రాముడికి ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. ఇది ధర్మం కాదా? అటువంటి ధర్మమూర్తి రాముడికి ఇవ్వాల వచ్చిన కష్టం ఏమిటో తనకి తెలుసు. సీతమ్మని ఎత్తుకుపోయాడు రావణుడు అన్న విషయం స్పష్టంగా తెలుసున్నవాడు అక్కడ జటాయువు ఒక్కడే. తెలుసున్న జటాయువు బాణం పట్టుకుని రాముడు పరిగెత్తుకొస్తుంటే ఈ స్థితిలో రాముడు అలా ఉండడం అన్యాయం కాదు అని తెలుసుకోకుండా తిరిగి వ్యగ్రతతో జటాయువు మాట్లాడతాడా? అలా మాట్లాడితే తండ్రి అవుతాడా? కొడుకు ఖేదపడి కష్టంలో తండ్రి మీద నోరెత్తినా ఆ తండ్రి ఎలా నిగ్రహించుకుంటాడో, వీడు కష్టంలో ఉన్నాడురా ఇలా మాట్లాడుతున్నాడు, ఇది వాడి స్వరూపం కాదు, నా కొడుకు అలా మాట్లాడు, ఇవాళ నా కొడుకు ఇంత కష్టంలో ఉన్నాడు, ఆ కష్టంలో నా మీద విసుక్కున్నాడు అని కడుపులో పెట్టుకున్న తండ్రిలా జటాయువు ఎలా ఎందుకు ఇచ్చారు సర్టిఫికెట్? రామచంద్రమూర్తి జటాయువుకి సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం, జటాయువుకి మోక్షం ఇవ్వడానికి కారణం, మోక్షం అనడానికి కూడా లేదు, గచ్చలోకమనుత్తమా అన్నారు, ఉత్తమమైన లోకాలకు వెళ్ళమన్నారు. అందుచేత ఎందుకు ఇచ్చారో ఈ సన్నివేశాన్ని చూపిస్తారు వాల్మీకి మహర్షి. మీకు మొట్టమొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, మహర్షికి తీర్పులు చెప్పే అలవాటు లేదు రామాయణంలో. ఆయన తీర్పులు చెప్పరు. మీరు కథాగమనాన్ని గమనిస్తూ మీరు మానసిక దర్శనం చెయ్యాలి. దర్శనం చేస్తే పాత్రల యొక్క ఔచిత్యం ఏమిటో మీకు అర్థం అవుతుంది సంభాషణ. అందుకని జటాయు అన్నాడు, యాయోషధి మివాయుష్మన్ అన్వేషసి మహావనే సాదేవీ మమచ ప్రాణ రావణేనో భయం మృతం. ఎంత గొప్ప మాటో చూడండి. ప్రాణం పోయే ముందు కూడా అరణ్యంలో దేని గురించి వెతుకుతారు? వెతికేవాళ్ళు ఓషధుల గురించి వెతుకుతారు. ఎందుకు వెతుకుతారు? ఓషధి ఏం చేస్తుంది? వచ్చిన రోగాన్ని పోగొట్టి స్వస్థతనిస్తుంది. ఎక్కడుంది రోగం? రోగం మా ఇంట్లోనూ నేను ఇక్కడ ఉండం. రోగి రోగము కలిసి ఉంటాయి ఎప్పుడును. రోగం ఏం చేస్తుంది? చాలా సంతోషాన్ని ఎప్పుడు ఇవ్వదు. రోగం ఎప్పుడూ బాధే పెడుతుంది. అందుకని బాధయే రోగము యొక్క స్వరూపం. బాధకి రోగానికి తేడా లేదు. అలాగే రోగం వచ్చిన వాళ్ళందరూ తొందరగా దాన్ని పంపించేద్దామని ఎందుకు చూస్తారు? రోగం సుఖస్వరూపం అనుకోండి, ఎవరు పంపించారు. అసలు డాక్టర్ గారు కనపడితే నాకేం లేదండి అంటాడు.
రోగమే దుఃఖ స్వరూపము. అటువంటి దుఃఖ స్వరూపమైనటువంటి రోగం పోగొట్టడానికి ఏది ఉండాలి? ఓషధి ఉండాలి. ఇవాళ సీతమ్మని దేంతో పోల్చారంటే ఓషధితో పోల్చాడు జటాయువు. ఎందుకని? ఆ ఓషధి పక్కన లేకపోవడమే నీకు ఇవాళ దుఃఖం వస్తోంది. దుఃఖం అనే రోగం, రోగానికి దుఃఖానికి తేడా లేదు. అందుకని ఓషధి కావాలి. ఇవాళ నువ్వు మహారణ్యంలో ఓషధి కోసం వెతికినట్టు వెతుకుతున్నావు సీతమ్మని. ఎంత అర్థం చేసుకుని మాట్లాడండి ఈ మాట. ప్రాణం పోయేటప్పుడు ఇది అనడానికి ఎంత సంస్కారం ఉంటే నోటి వెంట ఈ మాట వస్తుంది. తన మీదకి బాణాలు పట్టుకొస్తున్నవాడి మీద ఏమి జటాయు, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి మహానుభావుడికి. పక్షి అయితే మాత్రమే. ఆ జటాయువును అర్థం చేసుకున్నవారు, జటాయువుకు అటువంటి పద్యాలు రాసిన వారు కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారి. అందుకని మహానుభావుడు ఆ జటాయు అన్నట్ట, నువ్వు ఏ ఓషధి గురించి ఈ మహారణ్యంలో వెతుకుతున్నావో అటువంటి ఓషధీ స్వరూపమైన సీతమ్మని, నా ప్రాణాల్ని రెండిటిని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా అన్నారు. నేను కాదు రామా అనలేదు. ముందెవరి గురించి చెప్పారు? తన ప్రాణాలు లెక్కలేదు, పోయిన ప్రాణాలు పోనే పోయాయి. ఇంకొకసారి రాముడు బాణం వేసేస్తే ఏమవుతుంది? రాముడి చేతిలో పోతాడు. దాని గురించి ఆయనకి బాధ లేదు. పాపం కోపంలో ఉన్నాడు, వేస్తే వేయి బాణం. ముందు మాట చెప్పవలసింది సీతమ్మని ఎవరు పట్టుకెళ్లారో చెప్పాలి. అప్పుడు కూడా అవతల వారి బాధని తీర్చే ప్రయత్నమే. పక్షి అయితే ఏమండి ఎంత పరోపకార బుద్ధి, ఎంత గొప్ప బుద్ధి జటాయువుని. అందుకే అరణ్యకాండలో అంత పెద్ద పెట్టేశారు. జటాయువు యొక్క మోక్షాన్ని వింటే చాలరా నీ పాపరాశి ధ్వంసం అవుతుందన్నారు. అంత గొప్ప పక్షి. అందుచేత ఈ మాట చెప్పిందిట. రావణేనోభయం భృతం ఉభయం, రెండూ కూడా రావణుడే తీసుకుపోయాడండి అని. త్వయా విరహితాదేవి లక్ష్మణేన చ రాఘవ హ్రియమాణా మయా దృష్ట రావణేన బలీయస. నీవు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. పరిశ్రాంతస్య మే పక్షే చిత్వా ఖడ్గేన రావణ సీతామాదాయ వైదేహి ఉత్పపాత విహాయసం రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. నాయనా రామ, సీతమ్మను అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా. నా శక్తి మేర అడ్డుపడ్డాను. ఇదిగో రావణుడి రథాన్ని పడగొట్టాను, సారథిని పడగొట్టాను, ధ్వజాన్ని పడగొట్టాను, ఛత్రచామరములను పడగొట్టాను, వాడికి వింజామరలు వీచే వాళ్ళని పడగొట్టాను. కానీ అదిగో ఆ పిశాచముఖం కలిగిన గాడిదల్ని పడగొట్టాను. పెద్దవాణ్ణి కదా, వాడిని నిగ్రహించలేకపోయానయ్యా. ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకుపోతూ ధూళిని మేఘాలని సృష్టి చేశాడు. నా రెక్కలు కోసేశాడయ్యా కత్తితో, నా కాళ్ళు నరికేశాడయ్యా. అందుకని నేను ఇంకేమీ చెయ్యలేకపోయాను అంటూ ఒక మాట అంది. రక్షసా నిహతం పూర్వం నమాం హంతుం త్వమర్హసి. రామా, నేను చచ్చిపోయానయ్యా, ఇంకొక్కసారి చంపకు అంది. ఏమి మాట అండి ఆ మాట! నిజంగా బాణములకు చచ్చిపోతానన్న భయం అయితే ఆ పక్షి మాట అంటుందా? ఎందుకు ఇంకొక్కసారి చంపకంది? నేను సీతమ్మని తినేశానేమోనన్న భావం నీలో పెట్టుకోకు రామా. దానికి ఇంకొక మాట చచ్చిపోతాను. ఇంకా ఆ భావం నీలో ఉండకూడదు. ఎంత గొప్ప మాట, ఎంత ఔదార్య బుద్ధి, ఎంత ప్రీతి, ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత ధర్మం ఒక పక్షి అయితే మాత్రం. ఇది చూశాట రాముడు. నిజంగా ఆ సమయంలో ఎంత విచలితుడైపోయి ఉంటాడో. అంత ధర్మమూర్తి, అంతటి ప్రాజ్ఞుడు, అంతటి మహాజ్ఞాని. అందుకే అన్నాడు లక్ష్మణుడు, అన్నయ్య శోకం బూది కప్పుతోంది అన్నయ్య, ఇవాళ నీ జ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నానన్నాడు. బూది కప్పితే నిప్పు కూడా ప్రకాశించదు. శోకం ఆవరిస్తే ఒక్కొక్క నాడు తనకు అపకారం చెయ్యనివాడు అపకారం చేసిన వాళ్ళ, ఉపకారం చేసిన వాడు అపకారం చేసిన వాళ్ళ కనపడతాడు. చాలా కోపంతో, చాలా వ్యగ్రతతో ఉన్నాడు అనుకోండి, భార్య ఎవరి పేరు చెప్తే వాడినే తిడుతుంటాడు. అబ్బో ఇవాళ ఈయన మూడు బాగులేదంటుంది. ఏమిటి దాని అర్థం? ఎవరి పేరు చెప్పినా ఆ రోజున చీకటి కోణాన్ని స్పృశిస్తుంటాడు. ఎందుకని? బుద్ధి ఎందు వైక్లభ్యం ఏర్పడింది, వ్యగ్రత ఏర్పడింది, ఏర్పడిన శోకం చేత, బాధ చేత. అందుకని గృధ్రరాజం పరిశ్వస్య పరిత్యజ్య మహద్ధను నిపపాతా వశో భూమౌ రురోద సహలక్ష్మణ. ఆ రచన వాల్మీకి మహర్షికే చెల్లిందండి. నా మోహం 7 రోజుల్లో అరణ్యకాండ నేను చెప్తే నేను అంతకన్నా పాపం చేసిన వాడిని ఇంకెవడుంటాడు ప్రపంచంలో. కానీ చెప్పాలి కాబట్టి పూర్తి చేయడం. కానీ ఎప్పటికైనా నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఈశ్వరుడు నాకు ఆయుర్దాయం ఇచ్చి నా చేత చెప్పించే వైభవం ఇస్తే 5 ఏళ్ళు రామాయణం. అందుకని గృధ్రరాజం పరిశ్వస్య పరిత్యజ్య మహద్ధను. ముందు చేసింది ఏమిటిట? గృధ్రరాజం పరిశ్వస్య. ఆ చేతిలో ధనస్సుందన్న విషయాన్ని మరిచిపోయాడు. ఇప్పుడు చేతిలో ధనస్సుని విడిచిపెట్టి కౌగిలించుకున్నాడు అనుకోండి, అది వేరు. మీరు చేత్తో అమ్మ గంజి వారుస్తూ ఉంటుంది, అన్నం, పిల్ల అమ్మా అని అరిచింది. అరిచిన తర్వాత
గంజంతా వార్చేసి అప్పుడు పరిగెడుతుందా? గంజి వారుస్తున్నటువంటి గిన్నెని ఢామ్ అలా వదిలేసి పరిగెత్తుకు వెళ్ళిపోతుందా? అలా గంజి వారుస్తున్న గిన్నెని వదిలేసి వెళ్ళిపోతుంది. లేకపోతే తన స్నానానికి వెడదామని చెప్పి చేతిలో ఏ సబ్బు తువ్వాలు చీర పట్టుకుని పెడుతున్నది అవి పట్టుకుని పరిగెడుతుంది. రక్షించడానికి సబ్బు పనికి వస్తుందా, చీర పనికి వస్తుందా, తువ్వాలు పనికి వస్తుందా, ఎందుకు పనికి వస్తాయి అవి? అంతే, అలా పట్టుకు పరిగెడుతుంది. అలా కోదండంతో ఉన్నవాడు కోదండంతోటే వెళ్ళి జటాయువు మీద పడి గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేట. ఆ ఏడుస్తున్నప్పుడు చేతిలోంచి కోదండం విడిపోయింది. అంటే శోకము చేత తెలియక కోదండం చేతి నుంచి విడువబడింది. అంటే ఇప్పుడేమైంది? ఏ కోదండాన్ని ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడో ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు గృధ్రరాజు మీద ఏర్పడినటువంటి ప్రేమ చేత, ఆ తాదాత్మ్యత చేత, ఆయన యొక్క గుణముల చేత ఆకర్షింపబడి అన్నీ మరిచిపోయి ఆయన మీద పడి కౌగిలించుకుని ఏడుస్తున్నాడు. లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది, ఆయన ఏడిస్తే ఆయన ఏడుస్తాడంతే. అన్నయ్య శోకం తన శోకం, అన్నయ్య సుఖం తన సుఖం. అలాంటి తమ్ముడు ఎక్కడుంటాడండి ప్రపంచంలో? ఎక్కడో ఉన్నారేమో మహానుభావులు, నాకు తెలియదు. అన్నయ్య ఏడిస్తే తను ఏడిచి, అన్నయ్య నవ్వితే తను నవ్వి, అన్నయ్య కారణంగా తను ఏమన్నా దాన్ని వెంటనే మనసులోంచి అవతలకి తీసేయడం కాదు, నిలబడకపోవడం. తీసేయడం అంటే మళ్ళీ కొంతసేపు నిలబడి తను తుడుచుకోవడం. అసలు అది నిలబడకుండా ఎప్పుడూ ప్రీతి మాత్రమే ఉండి ఆ అన్నయ్య వెంటే తిరుగుతూ ఉండేటటువంటి పాత్ర వాల్మీకి సృష్టించారు. రామాయణంలో వచ్చింది తప్ప ఎక్కడుంటాడు ప్రపంచంలో అటువంటి తమ్ముడు? లక్ష్మణ అని పిలువా అని మహానుభావుడు లక్ష్మణుడు అంచేత ఇద్దరూ కలిసి వెళ్ళి ఆ జటాయువు మీద పడి ఏడుస్తున్నారు. అప్పుడు అంటాడు రాముడు, ఇది శోకానికి పరాకాష్ట కింద చెప్తారు. ఈ శ్లోకాన్ని పెద్దలు ఏం చెప్తారంటే, అబ్బాయి ఎప్పుడైనా నాకు రాకూడనంత కష్టం వచ్చింది అనుకుంటే ఈ శ్లోకాన్ని నువ్వు బట్టి పట్టేసేయి. ఇప్పటి మాటలో చెప్పాలంటే బట్టి పట్టేసి ధారణ చేసేసి ఎప్పుడైనా నాకు చాలా కష్టం వచ్చేసింది అనుకుంటే ఈ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తారు. రామచంద్రమూర్తి అంతటి వాడి నోటి వెంట వచ్చింది ఈ శ్లోకం. ఆయన అన్నాడు లక్ష్మణుడి వంక చూసి, రాజ్యాద్భ్రంశో, తమ్ముడా రాజ్యం పోయింది. పెద్దవాడిగా పుట్టాను, అన్ని గుణములతో ఉన్నవాడిని. రాముడు తనని తాను పొగుడుకోలేదు, అలా చెప్పలేదు, నేను చెప్తున్నాను. కాబట్టి రాజ్యము తనంత తానుగా నాకు రావాలి, కానీ రావలసిన రాజ్యం రాకుండా పోయింది. అయితే రాముడికి రాజ్యం అంటే అంత ప్రీత ఎందుకు అస్తమానం రాజ్యం పోయింది అన్నాం అంటే, క్షత్రియుడు అయినటువంటి వాడికి తనలో ఉన్నటువంటి శక్తి చేత చాలా మందిని కాపాడగలిగినటువంటి లక్షణం ఎప్పుడు ఉంటుందంటే రాజుగా ఉన్నప్పుడు. అలా ఆ భావన లోపల, ఆ లక్ష్యం ఉండడం చాలా గొప్ప విషయం. అందుకని రాముడు 10 మాటలు రాజ్యం లేదంటాడు. తనకి సమస్త ధర్మం తెలుసు. రాజుగా ఉండి నేను ఈ 14 ఏళ్లలో ఎంతమందిని కాపాడవలసిన వాడినో కాపాడలేకపోయాను. ఇది ఆయన బాధ తప్ప నాకు రాజ్యం లేదన్న బాధ ఆయనకేం లేదు. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. వనే వాసః, పోని రాజ్యం పోయింది, అరణ్యానికి వచ్చాను. దండకారణ్యంలో చెప్పులు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి ముళ్ల మీద తిరుగుతున్నాను. సీతా నష్ట, కట్టుకున్న భార్య, ఆవిడ సహధర్మచారిణి, మహాపతివ్రత, ఆవిడ్ని చూసి కష్టం మర్చిపోయాను. ఆవిడ కూడా ఇవాళ ఎత్తుకుపోయాను రాక్షసులు. హతద్విజ, పోని నమ్మినటువంటి ఒక్క స్నేహితుడు జటాయు ఒక్కడే ఉన్నాడు అరణ్యంలో నాకు స్నేహితుడు, ఇవాళ ఆయన కూడా మరణించాడు. ఈ దృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావక, నిజంగా ఇవాళ నేను పొందినటువంటి కష్టానికి, నేను పొందుతున్న శోకానికి అగ్నిహోత్రాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే అగ్నిని నా శోకం కాల్చేస్తుంది లక్ష్మణ, నా కష్టం కాల్చేస్తుంది నా అలక్ష్మి. అంత దరిద్రంలో, అటువంటి శోకంలో నేనున్నాను లక్ష్మణ అని చెప్పాడు. నిజంగా ఎంత కష్టం నిజంగా రాముడు పడినటువంటి కష్టం. అంత కష్టంలో ఉత్తర క్షణం తేరుకుని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. ఇది రామపాత్ర. అందుకే మనిషిగా పుట్టావు కనుక నీకు నిరంతరం మనిషిగా నడిపించగలిగిన టానిక్ ఏది ఉంది? ఒక్కటే ఒక్క టానిక్, ఇంకొకటి లేదు. రామాయణం ఒక్కటే, రామచరిత్రం ఒక్కటే నీకు నిరంతరం నీ ధర్మాన్ని జ్ఞాపకం చేస్తుంటుంది. నువ్వు శోకములో ఉన్నా, మోహములో ఉన్నా, సుఖములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఉత్తర క్షణం నువ్వు చెయ్యవలసినటువంటి పని నీకు జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుచేత ఆయన అంటారు, రాజ్యాద్భ్రంశో వనేవాసః సీతానష్ట హతద్విజ ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహేదపి పావకం అని ఒక్కసారి ఆ జటాయువు దగ్గరికి వెళ్ళి, నాయనా జటాయు, నువ్వు శరీరం విడిచిపెట్టేసేటట్టు కనపడుతున్నావు, మా కోసం ఇంత అవస్థ పొందావు, ఒక్కసారి చెప్పవయ్యా ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు, అతని ఉండేటటువంటి ఆయుధాలు ఏమిటి, పౌరుష పరాక్రమాలు ఎటువంటివి, సీతమ్మని ఎటువైపు తీసుకెళ్లాడు, ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఎవరతను, అతని స్వరూపం ఏమిటి చెప్పమని అడిగారు.
అడిగితే ఆయన అన్నాడు, హృతాసా రాక్షసేంద్రేణ రావణేన విహాయస మాయామాస్తాయ విపులాం వాతదుర్దిన సంకులాం పరిశ్రాంతస్య మేతాత పక్షౌ చిత్వాస రాక్షస సీతామాదాయ వైదేహీం ప్రయాతో దక్షిణాం దిశం ఉపరుధ్యంతి మే ప్రాణ దృష్టిర్భ్రమతి రాఘవ పశ్యామి వృక్షాం సంవర్ణ ఉషీరకృతముగ్ధజాం. రామ, ఆ రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి